హాయ్ ఫ్రెండ్స్, రాఘవేంద్రరావు శిష్యుడిగా ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా యాక్ట్ చేశాడు. స్టూడెంట్ నంబర్ 1 సినిమా 2001లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయింది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కి రాజమౌళికి బ్రేక్ ఇచ్చిన మొట్టమొదటి మూవీ స్టూడెంట్ నంబర్ 1. ఇంకా అక్కడ నుంచి రాజమౌళి ఏ మూవీ తీసినా హిట్ అవుతూ వచ్చాయి. ఈ వీడియోలో తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశాడు, సక్సెస్ రేట్ ఎంతో తెలుసుకుందాం. 2001 నుంచి 2023 వరకు మొత్తం 12 తెలుగు సినిమాలు డైరెక్ట్ చేశాడు రాజమౌళి. ఈ 12 సినిమాలు హిట్ అయ్యాయి. సక్సెస్ రేట్ చూస్తే 100% ఉంది. ఒక్కసారి ఏ సినిమా ఎంత కలెక్షన్ చేసిందో, ఎలా ఆడిందో చూద్దాం. 2001లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నంబర్ 1 సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. 2003లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు రాజమౌళి. 2004లో నితిన్ హీరోగా సాయి సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. 2005లో ప్రభాస్ హీరోగా తీసిన మూవీ ఛత్రపతి బ్లాక్ బస్టర్ అయింది. 2006లో రవితేజ హీరోగా తీసిన విక్రమార్కుడు మూవీ బ్లాక్ బస్టర్ అయింది. 2007లో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా యమదొంగ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు రాజమౌళి. 2009లో రామ్ చరణ్ హీరోగా మగధీర సినిమా తీశాడు. ఈ సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ గా నిలిచింది. 2010లో సునీల్ హీరోగా మర్యాద రామన్న మూవీ తీసి సూపర్ హిట్ కొట్టాడు. 2012లో నాని సమంత హీరోయిన్లుగా తీసిన ఈగా మూవీ బ్లాక్ బస్టర్ అయింది. 2015లో మళ్ళీ ప్రభాస్ హీరోగా బాహుబలి 1 ద బిగినింగ్ ఈ సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ గా నిలిచింది 2015లో. 2017లో మళ్ళీ ప్రభాస్ హీరోగా బాహుబలి 2 ద కంక్లూజన్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ గా నిలిచింది 2017లో. 2022లో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో తీసిన సినిమా RRR. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడైతే సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ సినిమా రాజమౌళి డైరెక్ట్ చేస్తుండడం మనందరికీ తెలిసిందే. ఇది 2025లో రిలీజ్ అవుతుందని సమాచారం. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.